పోయిన వారంలో ఏం చెప్పుకున్నాం? మనం పుష్పం గురించి మనం చెప్పుకుంటున్నాం. పుష్పం గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో ఈ వచనాన్ని ఒక్కొక్క పాయింట్గా మనము ఆలోచన చేసి ముందుకు వెళదాం. జాగ్రత్తగా నేర్చుకోండి. రాసుకుని ఇంటిన తర్వాత మరొకసారి దానిని ధ్యానం చేయాలని మనం చేస్తున్నాను. నేను ఈ బైబిల్ అంతటితో ఈ పుస్తకాన్ని చాలా ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడతానంటే ఈ పుస్తకంలో 8 అధ్యాయాలు కేవలము 8 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. అంతేనా? 8 ఉంటాయి, ఎక్కువనే. ఈ 8 అధ్యాయాల్లో కూడా చాలా లోతైన మర్మాలు ఉన్నాయి. మనకి తెలియనటువంటి నిగూఢ సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ నిగూఢ సత్యాలు మనం ధ్యానం చేస్తుంటే మనసు పులకింతదండి. ఇది సొలొమోను షోలొమోను యొక్క ప్రేమ పాట. ఏంటది? ప్రేమ పాట. సంఘానికి దేవునికి ఉన్న ప్రేమ మాధుర్యం. దాన్ని అర్థం చేసుకుంటూ మన మనస్సులో రోజు రోజుకి చాలా పులకిస్తూ ఉంటాయి, చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి. అందుకని ఇది ఎలా ఉంటుందంటే ఈ పరమగీతాలు ధ్యానం చేస్తుంటే కొత్తగా 2 యవనస్తులు ప్రేమించుకుంటే ఎంత మాధుర్యం ఉంటుందో అదే మాధుర్యం పుస్తకం మనకి ఇస్తుంది. యేసు ప్రభువుకి మనకు ఉన్నటువంటి ఆ ప్రేమ బంధం, ఆ మాధుర్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అందుకే నేను ఏమనుకుంటున్నానంటే ఇది యూట్యూబ్లో 1 అధ్యాయం నుండి 8 అధ్యాయాలు కూడా ఒక్కొక్క వచనాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. చెప్పి దాన్ని నేను ఇంటికాడ ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక్కొక్క వచనాన్ని వివరించి పెడదామనుకుంటున్నాను. ఒక పాఠంలాగా దాన్ని మీరు జాగ్రత్త వింటారు. కాకపోతే మనకి సరిగా మైక్ లేదు, వాయిస్ సరిగా రాక ఇబ్బంది అవుతుంది. దానికోసం చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అది కానీ అంతే కనుక ప్రతి పుస్తకాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వచనాన్ని మనం నేర్చుకోవచ్చు అని అనుకున్నాం కదా. ఈ వచనాన్ని నేను మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగానండి. నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానను అన్నాడు. నేను షారోను అన్నాడు. షారోను పొలము. ఏంటది? షారోను పొలము. షారోనులో ఒక పొలం ఉంది. ఆ పొలంలో ఒక పుష్పము పూసింది. ఆ పుష్పము వంటి దానను అని షోలొమోను షారోనులో పూసిన పుష్పాన్ని పోల్చుకుంటాను. షారోనుకున్న గొప్పతనం ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. అంటే పుష్పం దగ్గరికి వెళ్ళే ముందు దాని ముందు భాగాలు కూడా చెప్పి అప్పుడు నేను అక్కడికి వెళ్తాను. షారోనులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అద్భుతంగా మనం చూద్దాం. ముందుగా మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు పువ్వు పూయగానే దాన్ని ఏమంటాం? మనం పువ్వు పూసింది అంటాం కదా. కాయ బయటకు రాగానే ఏమంటాం? కాయ కాసింది అంటాం. మనిషి పుట్టగానే మనం ఏమంటాం? శిశువు జన్మించాడు అంటాం. ఏ పువ్వు పుట్టింది అనే మాట తక్కువగా వాడతాం కదండి. పువ్వు పూసింది అంటాం కదండి. అలాగే కాయ పుట్టింది అంటామా? కాయ కాసింది అంటాం. అలాగనే మనిషి కాసాడు అంటామా? ఏమంటాం? మనిషి జన్మించాడు, పుట్టాడు అంటారు కదండి. అంటే ఒక్కొక్క జీవి దగ్గరికి లేకపోతే చెట్టు దగ్గరికి వచ్చేసరికి మనం ఏమంటామంటే పదాలు మారిపోతూ ఉంటాయి. ఏం మారిపోతూ ఉంటాయి? వాయిస్, ఆ పలికేటువంటి వాయిస్, దాని ముందే శబ్దం అది మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడు గేది పిల్లలు పెట్టిందనుకోండి ఏమంటున్నాం మనం? గేదింది అంటాం. ఆవు పెడితే అంటున్నాం కదా ఈదింది అంటాం. ఈదిందన్నా, పుట్టిందన్నా, అలాగే కాసిందన్నా, పూసింది అన్నా ఏమైనా అర్థం వస్తుంది అనమాట? ఒకటే అర్థం వస్తుంది. కానీ పుట్టింది అనే దానికి ఎన్ని భావాలు ఉన్నాయో చూడండి, కాబట్టి ఇప్పుడు ఈమె ఏమంటుందంటే అంటే దావీదు ఏమంటున్నాడంటే నేను పాపములో పుట్టినవాడను. దావీదు ఏమంటున్నాడు? పాపములో పుట్టినవాడను అంటాడు. షోలొమోను అంటది నేను షారోను పొలములో పూసిన పుష్పమి వంటదానను అని చెప్పుకుంటుందండి. జాగ్రత్త గమనించాల్సిన విషయం.
ఫలము అనే మాటకి అర్థం ఏంటంటే సంఘము అనండి, సంఘము. పుష్పము అనే మాటకి అర్థం ఏంటంటే విశ్వాసి అని మనం నేర్చుకోవాలి. విశ్వాసి, సంఘము, విశ్వాసి. ఫలములో విశ్వాసి పూసింది అనుకోవాలి మనం. పూయాలి. పూసిందని ఎప్పుడంటాం మనం? పూసింది అని ఎప్పుడంటాం? వికసించినప్పుడు. ఎప్పుడంటాం? వికసించినప్పుడు. దాని రేఖలన్నీ ఆ వేలు పడినప్పుడు అది వేరుగా చక్కగా పెద్దగా కనబడి, మొగ్గగా ఉన్నప్పుడు చిన్నగా కనబడినా వికసించినప్పుడు చాలా పెద్దగా కనబడింది. అందుకని అప్పుడు పూసింది అని మనం చెప్పుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ పొలం గురించి ఆలోచిస్తున్నప్పుడు పొలంలో రకరకాల ఫలాలను మనం పండించగలం. అవునా కదండి? నేలను బట్టి ఒక పొలం ఉంటుంది. అంటే నల్లరేగడి, ఎర్రరేగడి, తర్వాత ఇసుక నేలలు, సౌత్ పొరలు, ఇలాగ రకరకాల పొలాలు ఉన్నాయి. కానీ పొలం అని దేన్ని అనగలమంటే మనం ఎక్కడైతే మొక్కేస్తే పండుతుందో దాన్నే పొలం అని అనగలం కదండి. మిగిలిన వాటిని పొలం అని అనగలమా? అనలేము. పండుతున్న ప్లేస్నే మనము పొలమని అనగలం. మొక్క వేయగానే పండాలి, అది ఫలింపుగా రావాలి, అప్పుడు దాన్ని ఫలము అంటాం కదండి. అందుకని ఫలము చాలా ఇంపార్టెంట్ అండి. ఫలము అనే మాట గురించి మనం ఆలోచిస్తే అది సంఘం. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఏ మొక్క విత్తినా, ఏ విత్తనమో పడేసినా ఫలించేదిగా ఉండాలన్నమాట. సంఘములో ప్రతి వారం కూడా దేవుని వాక్యపు విత్తనాలు విత్తబడుతున్నాయి. కాబట్టి ఆ వాక్యపు విత్తనాలు మనసులో నాటించుకోవాలి. అవి ఫలించేటట్లుగా మనం ఏం చేయాలన్నమాట? సారమును ఆ విత్తనమునకు, ఆ మాటకు అందజేయాలంటే ఏం చేయాలన్నమాట? విశ్వాసి ధ్యానం చేయాలి. ఆ విత్తనం గురించి, ఆ మాట గురించి, ఆ వాక్యం గురించి ధ్యానిస్తున్నప్పుడు అది మన జీవకు ఫలాన్నిస్తుంది, మన ఆత్మ ఫలింపులకు వస్తుందండి. ఇస్సాకు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇస్సాకు పొలములోనికి ధ్యానించడానికి వెళ్ళినప్పుడు అని రాసి ఉంటుంది. అంటే అతను పొలంలోనికి వెళ్ళి వాక్యాన్ని ఏం చేసాడట? ధ్యానించాడు అని రాసి ఉంటుందండి. అలాగనే మనము రూతు గురించి ఆలోచించామనుకోండి, పొలంలోనికి వెళ్ళి పరగ ఏరెను అని ఉంటుంది. పొలంలోనికి వెళ్ళి పరగ ఏరెను అంటే పొలంలోనికి వెళ్ళి పరగేరుకుంటే బ్రతికింది, పొలంలోనికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానిస్తే బ్రతికాడు ఇస్సాకు. అలాగనే ఇంకా మనం చూసుకుంటే యోధ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అకేల్దామా అనే రక్తపు పొలమును, భూమిని కొన్నాడు అని ఉంటుంది. వీళ్ళిద్దరూ ఉన్న పొలానికి, యోధ కొన్న పొలానికి ఏంటి వ్యత్యాసం అంటే, యోధ కొన్న అకేల్దామా అనే పొలం శపితమైనటువంటి పొలం. దానిని మృతులు పాతి పెట్టడానికి మాత్రమే ఉపయోగించారు. బ్రతకడానికి ఆ పొలము పనికి రాదు. జాగ్రత్తగా గమనించండి. మిగిలిన పొలాలనే అవి బ్రతకడానికి చాలా బాగుంటాయి. పిల్లలు ఆలోచించండి. ఇప్పుడు యోధ కొన్న పొలం మృతులు పాతి పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని పొలం. కానీ ఇస్సాకు పొలం ఫలించింది. రూతు వెళ్ళినటువంటి బోయాజు పొలం కూడా ఫలించింది. రూతు బోయాజు పొలంలోకి వెళ్ళి పరిగెత్తుకుంది. అక్కడ ఆదరణ కలిగి మన సంఘానికి వస్తే ఆదరణ కలగాలి. వచ్చేటప్పుడు ఎలా రావాలనుకుంటున్నారు? సంతోషంగా, ఉచ్చీవిగా, ఆదివారం అని పెందల కడని సిద్ధపడి దేవుడిని పెందల కడని చూడాలని ఆ ఎవరో మగ్దలేన మరియ, సూసన్న, యోహన్న ఎలాగైతే అనుకుని పెందల కడే చీకటిగా ఉండగానే సమాధి దగ్గరికి వెళ్ళి యేసుని చూడాలనుకుందో, అలాగే టైం ప్రకారంగా మనం కూడా యేసుని చూడాలి, ఆరాధనలో పాల్గొని పంచుకోవాలి, నేను పాటలు పాడి దేవుని స్తుతించాలని హ్యాపీగా రావాలంటారు. బాధపడతా రాకూడదు. హుషారుగా రావాలి దేవుని సంఘానికి. అలా వచ్చినప్పుడు మనం బ్లెస్ చేయబడతాం. మన యాక్టివ్నెస్ ఎవరు చూస్తారన్నమాట? దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్న దేవుడు మనకి ఏమిస్తాడంటే చక్కటి ప్రతిఫలాన్ని ఇస్తాడన్నమాట.
దేవుని మందిరంలో చేసుకున్న ప్రార్థనలు కానివ్వండి, ఉన్న ఉపవాసాలు కానివ్వండి, ఇక్కడ విన్న వాక్యములు కానివ్వండి, వ్యర్థంగా పోవు. అవి ఫలింపులకు వస్తాయని ప్రభు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఫలం అంటే ఎవరు చెప్పండి? సంఘము అనండి. సంఘము. సంఘం ఇప్పుడు ఎలా ఉండాలన్నమాట? సారవంతంగా ఉండాలి. ఇప్పుడు ఆ నేల పొలం ఎలా ఉండాలా? సారవంతంగా ఉండాలి. పురుగు పట్టిన అంటే ఒక విధంగా చెప్పాలంటే సౌడు పొరలా ఉండకూడదు, పురుగు పట్టిన చేనులా ఉండకూడదు, అండి మరుగుజ్జు చేనులా ఉండకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలనంటే సారవంతమైనటువంటి పచ్చగా ఏపుగా పెరిగి మంచి ఫలములిచ్చేటువంటి చెట్టులాగా మనం ఎదగాలి. అలా ఎప్పుడు ఎదగలుగుతాం చెప్పండి? ఎప్పుడు ఎదగలరు? యోహాను సువార్త 15:4 రాయబడి నా యందు నిలిచిండు, మీ యందు నేను నిలిచిండు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలించను. నా యందు నిలిచింటేనే కానీ మీరు కూడా ఫలింపు అంటాడు. కాబట్టి యేసునందు నిలిచి ఉండాలి. ఆదివారం ఒక రోజే భక్తి ప్రదర్శన చేయకూడదు, ఆదివారం ఒక రోజే నటించకూడదు. ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా యేసునందు నిలిచి ఉండాలి. వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆదివారం నాడే దేవుని వాక్యం ధ్యానించాలనుకున్న వాళ్ళు భోజనం కూడా ఆదివారం నాడే చేయండి. భోజనం కూడా ఆదివారం నాడే చేయండి. వాడు కదా ఏ ఆదివారం రోజు భోజనం చేస్తున్నాం కదా బ్రతకడానికి. వండుకోవడానికి టైం కేటాయిస్తున్నాం, తినడానికి టైం కేటాయిస్తున్నాం, స్నానం చేయడానికి టైం కేటాయిస్తున్నాం, దుస్తులు ధరించడానికి టైం కేటాయిస్తున్నాం, పని చేయడానికి టైం కేటాయిస్తున్నాం, చెట్టు ప్రతిదానికి చదువుకోవడానికి టైం కేటాయిస్తున్నాం, ఆడుకోవడానికి టైం కేటాయిస్తున్నాం, టీవీ చూడడానికి టైం కేటాయిస్తున్నాం, ప్రయాణం చేయడానికి టైం కేటాయిస్తున్నాం. ఏమా బైబిల్ చదవడానికి టైం లేదు. ఎందుకు లేదంటే ఇవన్నీ చేయడం. సారవంతమైన పొలములు మనం ఉండాలంటే దేవుడినే మనం బైబిల్ చదివి దేవుడి నామాన్ని మహిమపరచాలి. ఎప్పుడు ఈ పొలము సారవంతం కూడా, సంఘం ఎప్పుడు సారవంతం కూడా మరుగుజ్జు సంఘంగానో లేకపోతే సౌడు దెబ్బగానో ఉండకూడదండి, పురుగు పట్టినటువంటి సంఘంగానో ఉండకూడదు. ఎప్పుడు సారవంతమైన సంఘం ఉంటే దీవించబడతామని ప్రభు పేరు తెలియజేస్తున్నప్పుడు సంఘం ఏంటి చెప్పండి? పొలము సంఘం, సంఘమే పొలం, సంఘం పొలం, పొలమే అన్నాడు, పొలం సంఘమే పొలం. ఇప్పుడు ఏ పొలం అని చెప్తుంది ఈమె? షారోను పొలం. ఏంటి షారోను పొలం అంటే? షారోను పొలం ఏంటి? భూమి మీద ఎక్కడికి వెళ్ళినా పొలాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? ఉన్నాయా? మరి షారోను పొలాలకున్నంత ఆ ఇంపార్టెన్స్ ఏంటంటారు? అసలు ఆ ప్రాధాన్యత ఏంటి? ఆ ప్రత్యేకత ఏంటి? షారోను పొలం అనే పేరెట్టందేంటి అంటే షారోను గురించి కూడా మనం తెలుసుకోవాలి. షారోను గురించి తెలుసుకుంటే ఆ ప్రత్యేకత ఏంటో మనకు అర్థమవుతుంది. షోలమతి అంత చక్కగా షారోను పొలం అని పేరెట్టిందంటే, ఇప్పుడు మాకు రాజపూడిలో 100 ఎకరాల మాగాణి ఉంది అంటారు. 100 ఎకరాల మాగాణి ఏంటి అమ్మా? మాగాణి అంటే తోటలేనా? వ్యవసాయం తెలుస్తుంది. కాఫీ తోటలు అంటారు, గోధుమ తోటలు అంటారు. అంటే రకరకాల పేర్లు ఉన్నాయి. చూడండి, బాగా ఉన్నవాళ్ళు ఏమంటారంటే కాఫీ ఎస్టేట్స్ అంటారు. కాఫీ ఎస్టేట్స్ అంటే ఇంకా 1000 ఎకరాలు ఉన్నా 1000 ఎకరాల్లో పండింది కేవలం కాఫీలకే. అది కాఫీలకి సరిపోద్ది ఆ 1000 ఎకరాల నుంచి వచ్చినటువంటి ఆదాయం. కాఫీకా అండి అనిపిస్తుంది కదా మనకి. నిజమే. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చి చదువులు అలా ఉంటారు. కాసివాడు కాకుంటే దాన్ని కూడా తాగుతూ ఉంటుంటే అలా ఉంటుంది అనమాట. అందుకే కాఫీ తోట అంటారు. భోజనాలు ప్రత్యేకంగా ఒక 5000 ఎకరాలు ఉంటుంది. అలా పెడతానే ఉంటారు, తింటానే ఉంటారు. అందుకే వాళ్ళ దివాడాలు అంటారు. అంటే చరిత్రకి వెళితే ఇలాంటివన్నీ మనకు ఆలోచన వస్తుందండి. అంటే సందర్భం వచ్చినప్పుడల్లా ఒక మాట మనం నేర్చుకోవాలి కదా. మరి నేర్చుకుంటేనే కానీ మనకి తెలియదు కదండి, తెలుసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, ఇప్పుడు షారోను పొలము అన్నాడంటే దానికి ఒక ప్రత్యేకత ఉండే ఉండాలి. ఎందుకంటే షోలమతి షారోను పొలం ఉంది కాబట్టి ఎందుకు షారోను పొలం ఉందని వారం అంతా నేను ఆలోచనలో పడ్డాను. పడితే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాను. అవి మీ మనసులో వేయాలనుకుంటున్నాను. వెళ్ళంటారా బయటకు తోలంటారా? వెళ్ళబడి షా అనే మాటకి అర్థం ఏంటంటే, షా అనే మాటకి అర్థం ఏంటంటే రక్షణ అనండి, రక్షణ అని. రోల్ అంటే అర్థం ఏంటంటే విశాలత, విశాలత, రక్షణ విశాలత అని అర్థం. షారోనండి రక్షణ విశాలత, అందరూ చెప్పండి రక్షణ విశాలత. ఎందుకంటే నేను అడిగి మిమ్మల్ని ఎందుకు వాక్యం చెప్తానంటే రేపు పొద్దున్న ఎవరన్నా వచ్చి అడిగినా కానీ ఎదురేయగలం. షా అంటే రక్షణ, రక్షకుడు కదండి. తర్వాత ఏమన్నా రోల్ అంటే విశాలత, అంటే రక్షణ విశాలత అని అర్థం అన్నమాట. ఈ రక్షణ విశాలతలో ఈ ఆమె విశ్వాసి సంఘము నాటబడింది, నాటబడింది. ఈ రక్షణ విశాలతలో నాటబడింది కాబట్టి ఈరోజు గర్వంగా చెప్పుకుంటుందండి, గర్వంగా చెప్పుకుంటుంది. నేను షారోను పొలములో పూసిన పుష్పం వంటి దానను అని చెప్పుకుంటుందండి. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది, చెప్పండి. యేసు ప్రభువు గారు ఆయన ఒక కుమారుడు గనుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఆయనకు యేసు అని పేరు యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు. షా అంటే రక్షణ. ఈ యేసులోంచి వచ్చిందే రక్షణ. ఈ రక్షణలోంచి పుట్టిందే సంఘము. ఈ సంఘంలోంచి పుట్టిందే విశ్వాసి. దేవునికి స్తోత్రం. అంత గర్వంగా చెప్పుకుంటుంది అనమాట. నేను షారోను పొలంలో పుట్టినటువంటి పుష్పము వంటి దానను. అంటే రక్షణలో పుట్టింది. రక్షణ విలువేంటో ఈ పుష్పమునతో ఈ స్త్రీకి తెలుసన్నమాట, తెలుసన్నమాట, తెలుసన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలుసా, ఆదాము గారి నుంచి స్త్రీ వచ్చింది, యేసు ప్రభువు నుంచి సంఘం వచ్చింది. స్త్రీ సంఘములకు సాదృశ్యమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. స్త్రీ తన యజమానులకు పురుషునికి లోబడినట్లుగా సంఘము దేవునికి లోబడవలెను అని చెప్తాడు. అంటే స్త్రీని సంఘముతో పోల్చాడో, సంఘము స్త్రీతో పోల్చబడింది. ఆదాము స్త్రీని కంటే యేసు క్రీస్తు ప్రభువు రక్తం వచ్చింది సంఘం. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. ఏమి సంపాదించాడు సంఘాన్ని? సంఘం కొరకు రక్తాన్ని చిందించాడు ఆయన. ఆ రక్తపు బుట్టలోంచి వచ్చిన వాళ్ళు మనందరం కూడా. అంటే ఎలా కూడా దేవుని నామానికి విలువ తెచ్చేవారంగా, దేవుని నామానికి ఘనత తెచ్చేవారంగా, దేవుని నామాన్ని గర్వపరిచేవారంగా, దేవుని నామాన్ని గొప్ప చేసేవారంగా, దేవుని నామాన్ని ఖ్యాతి తెచ్చేవారంగా, దేవుని నామాన్ని గౌరవం తెచ్చేవారంగా సంఘం ఎప్పుడూ ఉండాలండి. మీరు వేసుకోబెట్టలు కదా అన్నమాట. అందరికి అన్నారు అనుకోండి, అంటే ఏం చేస్తున్నాం సంఘానికి? అపకీర్తి తెస్తున్నాం. అంటే ఏదో ఉచ్చరించకూడని మాటలు మన నోట్లోకి వస్తున్నాయి, వెళ్ళకూడని స్థలాలకు మన కాళ్ళు వెళ్తున్నాయి, చేయకూడని పనులు మన చేతులు చేస్తున్నాయి, చూడకూడని దృశ్యాలు మన కళ్ళు చూస్తున్నాయి. ఎవరిలోకి వైపుయాం? ఎవరిలోకి వైపుయాం? అన్యులలోకి వైపుయాం. ఒక వ్యక్తిని మనం బాగు చేసేవాళ్ళం, ఆ వ్యక్తి మనల్ని తిరిగి మళ్ళా బాగు చేయడానికి చూస్తుందంటే అర్థం ఏంటి? ఆలోచించాడు. షారోను పొలంలో పుట్టినవాడు మనం, అక్కడెక్కడ పుట్టినవాడు కాదు. పవిత్ర రక్తంలో పుట్టినటువంటి వాళ్ళు మనం, స్వార్థం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని మనం ప్రభు వారి బిడ్డలో. లోపల మర్యాద ఉండాలి, క్రీస్తులో కూడా మర్యాదగానే మనం ఉండాలని ప్రభు పేడ తెలియజేస్తాం. అందుకే లోకానికి ప్రభు ఏమంటాడంటే యెషయా గ్రంథం 45:22 వచ్చింది చదవండి. యెషయా 45:22. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి ఎవరి వైపు చూడాలి మనము? క్రీస్తు
క్రీస్తు వైపు చూడాలండి. క్రీస్తు వైపు చూడాలి. షారోన్ వైపు చూడాలి. షారోన్ వైపు చూస్తే మనకు రక్షణ కలుగుద్ది. రక్షణ కలుగుద్ది. ఎవరు చెప్తున్నాడు? ఒక ప్రాంతం వాళ్ళకా, ఒక దేశ వాళ్ళకా, ఒక ఊళ్ళోళ్ళకా, లేకపోతే ఇంకో కొంతమందికి చెప్తున్నాడా? అన్ని జాతుల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని దేశాల వారికి కూడా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, భూదిగంతల వాసులారా నా వైపు తిరిగి మీరు ఏమన్నారా? రక్షణ పొందుడి, రక్షణ పొందుడి, రక్షణ పొందుడి. అంటే యేసు వైపు చూస్తే మనకు రక్షణ, యేసు వైపు చూస్తే స్వస్థత, యేసు వైపు చూస్తే విశ్రాంతి, యేసు వైపు చూస్తే నమ్మది, యేసు వైపు చూస్తే సంరక్షణ కలుగుతుంది మనకి. అందుకని మనం ఎప్పుడు ఎవరైపు చూడాలంటే యేసు వైపు చూడాలి. సర్వజీవుల కన్నులు ఎవరైపు చూస్తున్నాయట? సర్వజీవుల కన్నులు యేసు వైపు చూస్తున్నాయట. మన కన్నులు కూడా యేసు వైపే చూడాలి. ఆహారం కొరకు యేసు వైపు చూస్తున్నాయి జీవులన్నీ కూడా. మనం కూడా యేసు వైపే చూడాలా. ఆయనే మనకు ఆహారంలో ఇచ్చువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువు ఒకసారి పరిచయం ఇంట్లోకి వెళ్ళి వాడు కూర్చున్నాడు. ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ఇల్లంతా జనసమూహంతో నిండిపోయింది. ఎందుకంటే యేసు ప్రభు ఇంటికి వచ్చాడని తెలుసుకున్నారు వాళ్ళు. ఎవరు పిల్లలేదు వాళ్ళు. ప్రభు వచ్చాడని తెలుసుకున్నారంతే. జనాలు ఇల్లంతా చుట్టుముట్టేశారు. ఆ ఊళ్ళో చాలా సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కాళ్ళు చేతులు పనిచేయడం. ఆ ఇంట్లో కూడా తెలుసుకున్నారు యేసు ప్రభు పాలన ఇంట్లో ఉన్నాడు. అతను ఏం చేశారంటే మంచంతో పాటు తీసుకొచ్చేసి ఆ ఇంట్లో పెట్టారు. యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళడానికి ఈ జనాలు ఎక్కిసిపోయి అన్నారు. ఎలా తీసుకెళ్లాలో తెలియదు. అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఇంటిపైకి ఎక్కి ఇంటికి ఒప్పిప్పేసి తాళ్ళు వేసి ఆ మంచానికి తాళ్ళతో పాటుగా యేసుప్రభు అక్కడ తిప్పారంట. వెంటనే యేసుప్రభు ఆయన చూసి అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నది, నీ పాపములు క్షమింపబడి ఉన్నది. దీని మీద నువ్వు పాపం చేస్తుంది. ఇప్పుడు నీకు రక్షణ వచ్చింది. జక్కయ్య ఆ ఊరికి యేసుప్రభు వస్తున్నాడని తెలుసుకుని ఆయన ఏం చేసిన అందరితో పాటు యేసుని చూడడానికి వెళ్తే ఈ జనాలు సతత్తుకు పడేస్తారట. ఇందులో పుట్టువాడైనందున జనులు గుంపుకూడి ఉండటం వలన యేసును చూడలేకపోయాను అని అంటారట. వాడు యేసును చూడలేకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి పుట్టోడు, రెండవది జనులు గుంపుకూడు ఉన్నారు. ఆ జనులు గుంపుకూడడంలో ఈ పుట్టోడు ఏమాత్రం చెప్పండి, అందుకని చూడలేకపోయాడు. ఆయన ఆశ ఉంది యేసును చూడాలని. ఏదోలాగా నేను యేసును చూశాను ఈరోజు అనుకున్నాడు. చుట్టూ తేరు చూశాడు. ఒక మేడు చెట్టు కనబడదు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు రానే వచ్చాడు. ముందుగా ఎక్కడికి వచ్చాడు తెలుసా? అతని ఆసక్తిని బట్టి జక్కయ్య ఉన్న చెట్టు కిందకి వచ్చి జక్కయ్య కిందకి దిగవయా అన్నాడండి. జక్కీ పేరు యేసు ప్రభుకి ఎవరని చెప్పారా? పోనీ జక్కీ చెట్టు ఎక్కి కూర్చున్నాడని ఎవరని చెప్పారా? పోనీ ఎలా తెలిసింది? సీసీ కెమెరాలు ఏం పెట్టుకుంటారంటారా? యేసు ప్రభు లేదే. కానీ ఆశగల ప్రాణాలలో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వాళ్ళు దేవునికి తెలుసు. అక్కడ అంతమంది జనాలు ఉన్నా చూసిపోదామని వచ్చినోళ్ళే తప్ప. అలాగే ఈయన కూడా అనుకున్నాడు వచ్చో. అయితే ఆ ఊరికి మోతుబరి కాబట్టి చూడాలని మరింత ఇంట్రెస్ట్ చూపించాడు కనుక ఆయన దగ్గరకు వచ్చి కిందకు దిగవేయాలి. కానీ ఆయన కిందకు దిగి యేసును హత్తుకునేనో అని రాస్తుంది. హత్తుకోవడమే కాదు, ఇంటికి వస్తున్నాడంటే సంతోషంగా కూడా తీసుకుని వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళగానే యేసుప్రభు అంటాడు, ఆ జక్కయ్య అంటాడు యేసుప్రభు అంటాడు, ప్రభా ఇదంతా నేను అన్యాయంగా సంపాదించాను. ఇదిగో ఈ సంపాదించిన దానిలో నేను ఏం చేస్తానంటే మరలా తిరిగి ఎవరికి నేను అంతగా ఇచ్చేస్తాను. వెంటనే యేసుప్రభు అంటాడు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేను ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి పాపములు క్షమించబడితే రక్షణ వస్తుంది. రెండో యేసు వైపు చూచి ఆయన హృదయంలోకి ఇంటిలోకి చేర్చుకుంటే రక్షణ వస్తుంది. హల్లెలూయా. షాలోమ్ అంటే రక్షణ. రక్షణలోంచి పుట్టిందే ఫలము, రక్షణలోంచి పుట్టిందే పుష్పము. ఆ సంఘము రక్షణలోంచి పుట్టింది. ఆ విశ్వాసి రక్షణలోంచి పుట్టాడు. అందుకని ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? సంఘం మీద పాపము, పనికి మారిన పాపం ఏర్పడి చేయకూడదు.
పనికి మారిన దురాలోచనలో ఏలుబడి చేయకూడదు, అన్యాయపు ఆలోచన ఏలుబడి చేయకూడదు. సంఘము పవిత్రమైంది, నిష్కలంకమైంది, యేసు రక్తముతో కడగబడినటువంటి సంఘము. యేసు రక్తంలోంచి పుట్టింది కాబట్టి ఆ ఫలం ఎలా ఉండాలో తెలుసా? సారవంతంగా ఉండాలి, సారవంతంగా ఉండాలి. ఆ సంఘానికి అందించడానికి వస్తే ఆకర్షించబడితే రోగులైతే స్వస్థత పొందుకోవాలి వెళ్ళాలి, పాపులైతే మార్చబడి వెళ్ళాలి, అనాలోచన కలిగిన వాళ్ళైతే మార్చబడి వెళ్ళాలి, నరహంతులు అయితే మార్చబడి వెళ్ళాలి, మోసగాలైతే మార్చబడి వెళ్ళాలి. మార్పు రావాలి. సంఘాన్ని చూడగానే బయట వ్యక్తులు దేవుడికి స్తోత్రం. సంఘంలో ఉన్న వాళ్ళకి మార్పు లేదంటే బయట మార్పు వస్తుంది చెప్పండి. అంటే సరిగా యేసు రక్తంలో పుట్టలేదు మనసు. ఇక్కడ అంటది షోలమతి, నేను షారోను పొలంలో పూయు పుష్పం పట్టినాను, పూయు పుష్పం పట్టినాను. అద్భుతమైన సారవంతమైన నేల ఉంటుంది. అందుకే అంత గర్వంగా చెప్పుకుంటుంది. తెలిసిన మీకు షారోన్ అంటే అర్థమైందో? అర్థమైందా? షారోన్ అంటే అర్థమైంది. ఎక్కడ ఉంటుంది? ఏ నెల అది? క్రీస్తు రక్తం అనే నెల. క్రీస్తు రక్తం అనే నెల రక్షణలో పుట్టినటువంటి. అందుకే అంత చక్కగా చెప్పుకోండి, గర్వంగా చెప్పుకుంటుంది. ఈరోజు మనం కూడా ఏమో చెప్పాలో తెలుసా? మేము హోలీ చర్చి బిడ్డలని గర్వంగా చెప్పుకోగలం. అలా గర్వంగా చెప్పుకోగలగాలంటే ఇక్కడ ఏది బోధిస్తున్నామో దాన్ని పాటించగలగాలి. ఏది బోధిస్తున్నామో అది మనసులో పెట్టుకోవాలి. మీ సేవకుడు ఎలా ఉన్నాడో మీరు ఎలా ఉండడానికి ప్రయత్నించారు. పౌలు నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకుంటాను ఎలా చెప్పుకున్నాను. ఏ రోజు క్రీస్తుని నేను మీకు చూపిస్తే క్రీస్తుని పోలు నేను నడుచుకుంటే నన్ను పోలు మీరు నడుచుకోవాలి. అది గౌరవం. అప్పుడు అన్ని జనంగా మార్చబడతారు, ప్రభు దగ్గరికి ఆకర్షితులు అవుతారు. మాట మారాలి, చూపు మారాలి, బ్రతుకు మారాలి. ఎవరికి ప్రతిదీ కూడా చేయగా అవ్వకపోతే కనుక 8 రోజులు భక్తి చేసిన ఆ పొలం క్షీణ పెట్టిన పొలం అయిపోతుంది, ఆ పొలం బీడుగు అయిపోతుంది, ఆ పొలం చోటుకొర అయిపోతుంది. ఫలాలు కనిపించాం. ఈరోజు మనం ఫలాలు కలిగించాం. మనకి రాహాబని వేషం, రూత్ అనేటువంటి సహోదరి కూడా ఉంటుంది. వీళ్ళ పరిస్థితులు ఆలోచన చేస్తే రూతు వంశంలోంచి వచ్చిందే, రాహాబు వంశంలోంచి వచ్చిందే రూతు కూడా. వీళ్ళందరూ అన్ని జనాంగం. కానీ క్రీస్తుని ప్రేమను తెలుసుకొని వాళ్ళు ఎలా మారిపోయారంటే పవిత్రులుగా మారిపోయారు, పవిత్రంగా మారిపోయారు. వాళ్ళ పాపాలన్నీ కూడా ఏం చేయబడ్డాయి తెలుసా? కరిగివేయబడ్డాయి. అంత భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు యేసు ప్రభుని అందుకున్నారండి. వాళ్ళలో ఇంత పాపం పడలేకగా యేసు ప్రభు శుభ్రంగా దాన్ని తుడిచిపెట్టి పెట్టేసాడండి. దేవునికి స్తోత్రం. షారోన్ అనే మాట ఉంటుంది. సదస్సు అనండి. సదస్సు అంటే అర్థమే కదా, అర్థమే కదా. సదస్సు ఒకవాళ్ళు అడుగుతుంటే ఎంత సూర్యుగా నడుతుందో, ఎంత సూర్యుగా నడుస్తున్నాడు అంటే ఎగతాళిగా మాట్లాడే మాటలు ఉన్నాయి, సొంతసరి మాటలు, మంచిగా మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. సొగసు అనే మాటకి అర్థం ఏంటంటే అందం. అందంగా నడితే తప్పేంటి? అందంగా మాట్లాడితే తప్పేంటి? ఎంత సోగ్గా మాట్లాడతారు అంటారు. ఆ మాట అంతేనండి. చక్కగా మంచిగా మాట్లాడాలని ప్రాక్టీస్ చేసింది కాబట్టి మంచిగా మాట్లాడుతుంది. నీకు వచ్చే మాట్లాడటం రాదు కాబట్టి 100 పేర్లు ఎడతావు. వచ్చింటే 100 పేర్లు ఎడతావా? ఎట్లావు కదా. రానోడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే పేర్లు ఎడతా ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎగతాళి చేసే కొద్ది దేవుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటాడు అనమాట, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇప్పుడు షారోను సొగసుగా ఉంది, సొగసుగా ఉంది. ఈ సొగసు అనే మాటకి మీకు అర్థం చెప్తాను. హెబ్రీ పత్రిక ముందు ఈ మాట చెప్పండి. యెషయా గ్రంథం 35:2 చదవండి. షారోన్ ఎలా ఉందో తెలుస్తుంది. అది బహుగా పూనించి ఉల్లసించును, ఉల్లసించి సంగీతమును పాడును, లేబోను సౌందర్యము దానిని కలుగును, కన్నేరు శారీరక కన్నా సొగసు దానికి ఉండును. అవి 35:2 ఏమంటున్నాడో క్లియర్ గా చూడండి. అది బహుగా పూయిస్తూ ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లబాను సౌందర్యము దానికి కలుగును, కర్మిలు షారోనులకున్న ఆనాడు కావాలి.
కర్మెలు షారోనుకున్న సొగసు. అంటే షారోను ఎంత అందమైంది అంటే, ఎంత అందమైన పొలము అంటే అద్భుతమైన అందమైన పొలం, సొగసైన పొలం, పచ్చగా ఉన్న పొలం, మంచి ఫలాన్నిస్తున్న పొలం. దేవునికి స్తోత్రం. ఈ పొలం చూసిన వాళ్ళందరూ కళ్ళు పుట్టేసుకుంటున్నారండి. ఎంత అందంగా ఉంది పొలం, ఎంత అందంగా ఉందో పొలం, ఎంత అందంగా ఉందో పొలం. మనం అప్పుడప్పుడు పాట పాడుతుంటాం. ఏమంటే యేసయ్య యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా, వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా. యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా, వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా. వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా. యేసయ్య పొలమురా ఎలుగాలున్నాయిరా, ఏళ్ళు కొరికేనురా. నకలున్నాయిరా, నక్కి చూస్తాయిరా. నకలున్నాయిరా, నక్కి చూస్తాయిరా. యేసయ్య అరరరర, యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా, వ్యవసాయం చూడరా ఎంతో బాగుందిరా. వ్యవసాయం హల్లెలూయా. బాగున్నా వ్యవసాయం కొట్టేయడానికంట 7 గీయడానికి ఎలకలు ఉన్నాయంట. ఇది ఎలా ఎందుకు ఎదగాల, ఏదోలాగా దిగజార్చాలని నక్కలు చూస్తున్నాయంట. ఎలుకలు ఎలుగురుకుతుంటే నక్కలేమో నెక్కి చూస్తున్నాయండి. ఈ సంఘం ఎప్పుడు పాడైపోతా అండి. కాబట్టి దైవ లక్షణాలు సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎంత అందమైందంటే అంత సౌందర్యంగా ఉంటుంది. నేను షారోను పొలములు పూసిన సుష్కరమంటున్నాను. ఇప్పుడు అర్థమైందా షారోన్ అంటే ఏంటో? షారోన్ అంటే ఏంటో అర్థమైందా? నేను రాజుప్పుడు పొలంలో పుట్టినా అనందా? అలాగే ఇప్పుడు మనం ఏ పొలంలో పుట్టాం చెప్పండి? ఏ పొలంలో పుస్తాం? మనం కూడా షారోను పొలమే. యేసు రక్తంతో కడగబడినటువంటి యేసు రక్తంలో పుట్టిన సంఘమే కాదండి. వేరే రక్తంలో పుట్టా మనం? వేరే దేశం ఉందా మనకి? లేదు. యేసు రక్తములో పుట్టినటువంటి సంఘం కనుక మనము కూడా పవిత్రమైన సంఘానికి, మన సంఘానికి పరిశుద్ధ సంఘం అని పేరు పెట్టాం. పరిశుద్ధ సంఘం అంటే యేసు ప్రభు వచ్చినాక ఎత్తబడే సంఘం పరిశుద్ధ సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘమే యేసుతో అటాచ్మెంట్ కలిగిస్తారు. అందుకని సంఘం ఎలా ఉండాలంటే మంచి పుష్పలాగా ఉండాలి. ప్రభు వచ్చి చూసినప్పుడు ఆ పువ్వును అలా కోసుకుని తుప్పులో పెట్టుకోవాలనిపించాలి. జెండ పెడితే ఆ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుందంటే మళ్ళీ అల్లలేని జడ కాదండో. చిప్పుడు తల పెడితే మళ్ళీ ఆ పుంగా ఉంటుందో అల్లని జడ అప్పుడు ఎంత అందం అంటే నిజంగా అలా వేసి పెళ్లి కుమారుగా సిద్ధపడి వస్తున్నాడు. మనం ఎలా సిద్ధపడాలన్నమాట? పెళ్లి కుమార్తెగా అనండి, పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడి ఆ షారోను పుష్పలాగా దేవుడు చదువుకోవాలి. ఇప్పుడు చదువుతాం. సొగసు అంటే అర్థం ఏంటో? షారోను ఏం కలిగి ఉందట? సొగసు, మంచి అందం కలగండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 వచ్చింది కదండి. అసలు సొగసు చాలు. ఆయన దేవుని చదవ బుద్ధిమంతులు దేవునికి స్తోత్రములు. ఎంత అద్భుతమైన మాట! ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అంటే ప్రతిబింబించేటువంటి వెలుగు. తేజస్సు అంటే సొగస్సు. సొగస్సు ఇంకో పేరు ఏంటంటే తేజస్సు. వెలిగింపబడడం, నైస్గా ఉండడం, బ్యూటిఫుల్గా ఉండడం, హ్యాండ్సమ్గా ఉండడం, అందముగా ఉండడం. దీన్ని ఏమన్నారంటే మహిమ అనండి. మహిమ. మహిమ అనే మాట ఇంకొక అర్థం ఏంటంటే ఆత్మ. ఆత్మను కలిగి ఉండడం, పరిశుద్ధాత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే సొగసుగా ఉండాలి. దేవుని మహిమ వచ్చినప్పుడే షారోను సొగసుగా ఉండగలదు. అలాగే సంఘము దేవుని ఆత్మతో నింపబడినప్పుడే సంఘము కూడా సొగసుగా అందముగా ఉండగలదు, ఒక కన్యకగా కనబడగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమగీతాలు 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. శోభమతి ఏమంటుంది అక్కడ? 5:10. నా ప్రియుడు ధవళవదనుడు, రత్నవదనుడు, 10,000 మంది పురుషులలో అది సొగసు అంటే. దేవునికి స్తోత్రం. నా ప్రియుడు ధవళవదనుడు, రత్నవదనుడు, 10,000 మంది పురుషులలో కూడా గుర్తింపవచ్చు. అంత అందమైన వాడు, అంత సౌందర్యవంతమైన వాడు, అంత సొగసైన వాడు, అంత నాజుకైన వాడు. ఆయన స్టైలే వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్టైల్గా ఉన్నాడు కనుక ఆయన సంఘం కూడా ఉండాలా? స్టైల్, సొగసుగా సొగసుగా ఉంటాం. అలాంటి పురుషుడు, అలాంటి ఆ దేవుణ్ణి, లేకపోతే అలాంటి పెండ్లి కుమారుడిని ఎదుర్కోవాలంటే పెండ్లి కుమార్తె కూడా అలాగే ఉంటాం. అందుకే ఇప్పుడు ఎక్కడ పుట్టిందట? రక్షణలో, యేసు రక్తంలో రక్షణ ఇచ్చి ఆ స్త్రీని దేవుడు అంతగా కాపాడుతుంటాడు. ఈరోజు మనకు కూడా రక్షణ ఇచ్చాడు. మన మీద ఇంకా పాపం ఏలుబడి చేయకూడదు, అబద్ధాలు ఏలుబడి చేయకూడదు, మోసం ఏలుబడి చేయకూడదు, దుష్టత్వం ఏలుబడి చేయకూడదు, లోకం ఏలుబడి చేయకూడదు. మనం ఒకరికి కట్టబడిపోయాము. ఎవరికి అంటే మన ఊరిని యేసుక్రీస్తుకి. ఆయనే మనం నిలబడి ఆయన చెప్పినట్టు చేయాలి తప్ప ఇంకొకరు చెప్పినట్టు మనం చేయకూడదండి. ఆయన అధికారం కిందకు వచ్చేసాము. సంఘము క్రీస్తు అధికారం కింద ఉంది. అందుకని క్రీస్తు చెప్పిన ప్రతి మాటకు లోబడగలగాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని సౌందర్యం ఎంత గొప్పది అంటే యెషయా గ్రంథం 33:9 వచ్చింది చదవండి. 33:9. షారోను అమ్మో అమ్మో అమ్మో. ఇప్పుడు దాకా ఎంత గొప్పగా చెప్తున్నామండి. ఇప్పుడు దాకా ఎంత గొప్పగా చెప్తున్నాం. సొగసైందని, అందమైందని, పువ్వులాంటిదని అంత అందంగా చెప్తున్నాం అండి. ఇప్పుడు షారోని కాస్త ఏమైపోయిందట? ఏమైపోయిందట? అంత బాధపడాలండి మనం. షారోని కాస్త ఎడారి ఆగినే స్వరక్తం ఇచ్చి సంపాదించి ఎంత ఇలా ఉండాలని ప్రభువు చెబితే ఆ రక్తములో పుట్టినటువంటి ఈ షారోన్ అంట ఇప్పుడు ఎడారి అయిపోయిందట. ఇంకా చదవరన్నమాట. ఎడారి ఆగినే ఇప్పుడు ఏం రాచేసుకున్నాయండి అన్ని కూడా? ఆకులు. ఆకులు అంటే భక్తి రాచేసుకున్నాయి. భక్తి లేదు, ఈడ్చి తనిన భక్తి లేదు. రాచేసుకుంటున్నాయంట. భక్తి అంతా రాచేసుకుంటుంది. ఆకులు రాచేసుకుంటుందట. ఆకులు ఉంటేనే కదండి చెట్టుకాంతం. ఆకులు లేకపోతే చెట్టుకాంతం ఏంటండి అమ్మా? ఎలా అవుతుందా పిల్లలు? చాలా సీరియస్గా అవుతుందా? ఇంకా అర్థమవుతుందా? చెట్లుంటేనే కదండి అందం. చెట్లు రాళ్ళ ఏముంది? ఇప్పుడు షారోను, ఇంకెవరెవరండి? కర్మేలును తమ చెట్లు ఆకులను రాత్రి వేసుకుంటున్నాయి. రాత్రి తనం ఎక్కడమ్మా? బోడైపోతుంది కదా, బోడైపోతుంది కదా. బోడైతే అందం ఏముంటది? ఎంత అందమైన సంఘం అంట ఏమి రాళ్ళు చేసుకుంటుందట? ఆకులు రాళ్ళు చేసుకుంటుందట. అందుకని మనం ఆకులు రాల్చుకోకూడదు. ఆకులు రాళ్ళు చేసుకుంటే భక్తి రాలిపోతే, ప్రార్థన రాలిపోతే, విశ్వాసం రాలిపోతే అండ్ వాక్యం అనేది మనలో లేకుండా రాలిపోతే బోడైపోతాం. బోడైపోయిన తర్వాత వెనక తిరిగి చూసినా ఏమి దొరకదండి, దొరకదండి. ఎంత సొగసు అని చెప్పుకున్నటువంటి సంఘం అంట బోడైపోతుందంట, బోడైపోతుందంట. హల్లెలూయా.